హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఈ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. రిఫరెన్స్ పిక్ అనేది నేను పక్కనే పెడతాను చూడండి. అలాగే థంబ్నెయిల్లో కూడా పెట్టాను కదా, అదే డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం మెటీరియల్ అవి చేంజ్ చేసి నేను ఈ వర్క్ అనేది చేశాను. అంటే కొంచెం ఈజీగా అయిపోయేలా చేశాను, ఒకసారి చూసేయండి. అండ్ తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అంతా కూడా చైన్ స్టిచ్ అవి వేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా మీకు వేసి చూపిస్తే లేట్ అయిపోతుంది, అంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. అండ్ నాకు కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట వీడియో అనేది తీయడానికి. అందుకని నేనైతే ఫస్టే ఏవైతే చైన్ స్టిచ్ ఉందో అవన్నీ చేశాను. ఇది వచ్చేసరికి కట్ వర్క్ డిజైన్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ప్లెయిన్గా నేను ఎప్పుడు చూపించే బార్డర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ లేదు కట్ వర్క్ చేయించుకుంటాము అంటే క్లాత్ పైన ఈ విధంగా అనమాట. అంటే చూసారా ఇక్కడ లీఫ్ షేప్ ఏదైతే వచ్చిందో అక్కడ కొంచెం ఇలా రౌండ్గా కర్వ్లా ఇలా మీకు నచ్చినట్టుగా మీరు డిఫరెంట్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ పాయింట్లో నేను ఇక్కడ జిర్కాన్ బేస్ అనేది కుడుతున్నాను. ఇందులో మనం జిర్కాన్ స్టోన్ అనేది అంటించుకోవాలి తర్వాత గమ్తో. ఫస్ట్ అయితే ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోసే చేశాను కదా, డిజైన్స్లో యూజ్ చేశాను అనమాట. అవి ఎలా కుట్టుకోవాలి అనేది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటుంది. అండ్ ఇది నేను ఏంటంటే ఈ చిన్న పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను కదా, ఇదే డిజైన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మీకు ఫిల్ అయిపోతుంది మొత్తం డిజైన్ అంతా కూడా. ఎందుకంటే ఒక బ్లౌజ్ అంతా వర్క్ చేసి చూపించాలి అంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ నా దగ్గర ప్రజెంట్ ప్లెయిన్ బ్లౌజెస్ ఏమీ లేవు. అందుకోసమే నేను ఇలా క్లాత్ మీద చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ప్రతి డిజైన్ కూడా మీరు ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇలాంటి వర్కే. అంటే ఇది మనకి హ్యాండ్కి ఎడ్జ్లో కూడా కుట్టుకోవచ్చు అనమాట. నేను రిఫరెన్స్ పిక్లో కూడా అదే చూపిస్తున్నా చూడండి. మీకు ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ వర్క్ అనేది. ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడం అవి అలా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇది లవంగం స్టిచ్ అనేది వేస్తున్నాను విత్ చెమ్కి అనమాట. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇలా నిదానంగా వదులుకోవాలి దారాన్ని. అండ్ నీడిల్ చుట్టూ ఒక రౌండ్ తిప్పండి సరిపోతుంది. చూస్తే క్లియర్గానే అర్థమవుతుంది అని అనుకుంటున్నా. అండ్ మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇదే కదా మనకు వచ్చు కదా అని అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మధ్య మధ్యలో నేను కొన్ని టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇలా ముడి వేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పోగు థ్రెడ్ అనేది కొంచెం లూజ్గా వచ్చేసి ఉచ్చులా ఉంటుంది కదా, అలా పడినప్పుడు మనం ఇది అంటే థ్రెడ్ కట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయడం ఇలా చేయనవసరం లేదు. ఇప్పుడు మన అన్ని థ్రెడ్స్ మన చేతుల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటి జస్ట్ చిన్నగా లాగి చూడండి. మీకు అందులో ఏ థ్రెడ్ అయితే లూజ్గా ఉందో మీరు అన్నీ లాగి చూసినప్పుడు ఆటోమేటిక్గా అది లూజ్ అనేది పోతుందన్నమాట. ఇలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ప్రతిదానికి కట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి అని అనుకోవద్దు. ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈజీ స్టెప్స్ అనేవి నేను చెప్తాను, టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు డిజైన్ ట్రేసింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏవైతే లీఫ్లు ఇప్పుడు నేను కుడుతున్నానో వాటికి కొంచెం చిన్న సైజులో డ్రా చేసుకోండి. నాకు కొంచెం పెద్ద సైజ్ అయిపోయాయి. అంటే ఫైనల్ లుక్లో కొంచెం అంత మంచిగా అనిపించలేదు నాకు. అందుకని మీకు ముందరగానే చెప్తున్నా, ఈ లీఫ్లు అనేవి ఇంకొంచెం చిన్న సైజులో చేసుకోండి. అండ్ తర్వాత మనం లాస్ట్ వీడియోస్లో లీఫ్ షేప్ని వేరే విధంగా కూడా కుట్టి చూపించాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మిడిల్లోంచి ఒక ప్రాసెస్ వేరేది చూపించాను కదా, అది కొంచెం బిగినర్స్కి కష్టంగా ఉంటుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది, అందుకని ఇది చూపించాను. అండ్ మీరు ఇలాంటి డిజైన్స్ ఇంకేమైనా మీకు ఐడియాస్ ఉన్నాయనుకోండి, మీకు రావట్లేదనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మన నెక్స్ట్ వీడియోస్లో ఆ వీడియోస్ అనేవి కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇలా ఈ 3 లీఫ్లు కూడా మీరు ఇదే విధంగా ఫిల్ చేసేసుకోవాలి. అండ్ మనం చూసిన డిజైన్లో ఇక్కడ చిన్ని లీఫ్లకు కూడా సేమ్ జర్దోజీయే ఉంది. కానీ ఏంటంటే జర్దోజీ అనేది కట్ చేసుకుని తర్వాత అవి స్టిచ్చింగ్ అనేది కొంచెం కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ నేను కట్ బీడ్స్ అనేవి కుడుతున్నాను. అండ్ కట్ బీడ్స్ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ పైన లీఫ్లో కూడా కట్ బీడ్సే కుట్టుకోవాలి అంటే ఇదే విధంగా మీరు కుట్టేసుకోండి. అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి గురించి చెప్తున్నా. ఎక్కువ మెటీరియల్ కూడా మేము యూజ్ చేయలేము అన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.